వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. ఆల్రెడీ నా ప్రీవియస్ది చూసుంటారు మీరు వీడియో. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, నెక్స్ట్ వీడియో నేను ఇదే రిలీజ్ చేస్తాను అని చెప్పేసి. నేను హాస్టల్లో ఉంటూ డైట్ ప్లాన్ అనేది చేస్తున్నాను. చేస్తూ కూడా 60 days ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను మన ఛానల్లో. మీరు ఎవరన్నా కానీ చూడకపోతే ఉంటే వెంటనే వెళ్ళి చూడండి. నేను రోజు ఏమేమి తింటున్నాను, అసలు ఏమేమి చేస్తున్నాను అని చెప్పేసి ప్రతిరోజు నేను షార్ట్స్ రిలీజ్ చేస్తున్నాను. అలాగే నా లైవ్ వెయిట్ అప్డేట్ కూడా మీకు అదే వీడియోలో వస్తుంది అనమాట. A to Z మీకు ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఉంటుంది. మీరు వెళ్ళండి, చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. సో ఇంకా విషయానికి వస్తే, హాస్టల్లో డైట్ ప్లాన్ ఎలా చేస్తున్నాము? హాస్టల్లో డైట్ ప్లాన్ చేయడం చాలా కష్టం కదా అని చాలామంది అంటూ ఉంటారు. నా ఫ్రెండ్స్లో కూడా నేను చాలా విన్నాను. కాబట్టి మనం అనుకుంటే ఏం కష్టం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం వెయిట్ లాస్ అవ్వాలి అనేది ఖచ్చితంగా మనలో ఉంటే ఖచ్చితంగా మనం చేయొచ్చు అనమాట. సో సింపుల్గా చేస్తాను. నేనేమి పెద్ద పెద్ద డైట్లు, పెద్ద పెద్ద డబ్బులు ఖర్చు పెట్టేసి ఏంటేంటో చేసేసి అలా ఏం చేయను. సింపుల్గా చేస్తాను. ఫస్ట్ నేను కొన్ని విషయాలు చెప్తాను. మీరు ఎక్కడున్నా సరే డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గట్టిగా మీరు అనుకోవాలి, నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకోవాలన్నమాట. నేను చాలాసార్లు అనుకున్నానులేండి. స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఫస్ట్ అయితే అసలు ఒకసారి అయితే ఇట్లాగే స్టార్ట్ చేశాను, కానీ 60 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అలా ఏం పెట్టుకోలేదు. నార్మల్గా స్టార్ట్ చేశాను అనమాట. 15 days ఎక్సలెంట్గా ఉన్నాను. నేను అనుకున్నాను అనమాట, అబ్బా తగ్గిపోతాం అనేసి. అట్లా ఏం లేదు. 16th day పోయిందనమాట. నేను బయటికి వెళ్ళి తిన్నాను, ఫుల్గా పోయింది. ఇంకా అక్కడితో వదిలేసేసి ఈసారి ఎలా అయినా తగ్గాలి, నా హెల్త్ ఇంపార్టెంట్ అంటే నా ఫ్యాట్ అనేది ఓవర్ వెయిట్ ఉన్నాను అనమాట. ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంది బాడీలో. సో హెల్త్ కోసం మంచిదే కదా సన్నబడినా కూడా. సో అందుకని చెప్పేసి నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవ్వచ్చు. ఏదైనా సరే అండి, ఫస్ట్ కొన్ని టిప్స్ చెప్తాను వెయిట్ లాస్లో. ఏదైనా సరే మనం తినే ఫుడ్ని ఇంత తినేయకూడదు. మీరు ఇంత తింటున్నారు అనుకోండి, దాంట్లో హాఫే తినండి. సో మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం ఒక మీల్ అండ్ ఈవినింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వినే ఉంటారు కదండి. అందరూ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు, కానీ అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇప్పుడు కాదు, మన పాత కాలంలోనే అనమాట. మీరు చూసుకున్నట్టయితే మన పెద్దవాళ్ళు, మన ముత్తాతల తాతలు వాళ్ళు వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు. మీరు ఈవినింగ్ ఎంత తినేవాళ్ళు అంటే, మేము 6:30కి 7కి తినేసి 8కి పడుకొని నిద్రపోయే వాళ్ళం అని చెప్తారు. మన వాళ్ళు ఏంటంటే అదేదో కొత్తగా వచ్చింది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్తున్నారు. అలా ఏం లేదండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా బెనిఫిట్. అంటే నా ఎక్స్పీరియన్స్తో నేను మాత్రమే చెప్తున్నాను, నేను ఎవరిది ఫాలో అయ్యేం చెప్పట్లేదు. ఇప్పుడు మార్నింగ్ 9:30కో 9కో 10కో స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్ 6-7 లోపే ఎండ్ చేసేయాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఏం తినకూడదు. సో ఇంకోటి ఏంటంటే, అందరూ ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే 3 times తినచ్చా, 2 times తినచ్చా అని అడుగుతున్నారనమాట. అదేదో సామెత ఉంది కదా, ఒక్క పూట తింటే యోగి, 2 పూట్ల తింటే భోగి, 3 పూట్లు తింటే రోగి అన్నట్టు. సో మనం ఏదైనా మీల్ తీసుకున్నప్పుడు అది డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే డైజెస్ట్ అవ్వక ముందే ఇంకోటి వేసి తొక్కేస్తాము. అలా కాకుండా మీరు ఏం తీసుకున్నా సరే పోర్షన్స్ చూసి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని తినకూడని ఉంటాయి అన్నమాట. లైక్ ఆయిల్, మైదా, కూల్ డ్రింక్స్, షుగర్, ఇట్లా ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆపేయాలి. ఇవన్నీ ఆపేసి మనం పోర్షన్ కంట్రోల్లో ఉన్నప్పుడే అసలు మనకు ఫుల్ రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇంకా మనం వేరే ఏదో కూడా చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రోటీన్ ఫుడ్, ఫైబరు అండ్ కొన్ని 0 calories ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ వాటర్ 0 calories. అంటే నాకు అన్ని తెలియదులేండి, ప్రతి ఒక్కటి ఎన్ని క్యాలరీస్ అనేది చెప్తున్నాను అనమాట. సో అట్లా 0 calorie ఫుడ్ కానీ, లేకపోతే కుకుంబర్ ఉంటుంది, అది కూడా 0 calorie ఫుడ్. మళ్ళీ కుకుంబర్ అంటే ఏదో అనుకునేరు, కీరాకాయ అనమాట. మా వైపు అయితే కీరాకాయ అంటారు, కొంతమంది సొరకాయ అంటారు, ఇంకా రకరకాలు అంటారు అనమాట. దోసకాయ కూడా అని అంటారు. సో అదనమాట. సో ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ వెజిటేబుల్స్ని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలండి. ఈవెన్ ఫ్రూట్స్ కూడా వద్దు అనుకున్నారనుకోండి, వెజిటేబుల్స్ని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. కాకపోతే ఇంకా కొంతమందికి నచ్చవో లేకపోతే ఎలా ఉంటుంది కదా. సో ఇంకొకటి ఏంటంటే, ఫ్రూట్ జ్యూసులు తాగుతున్నారు. బెటర్ ఏంటంటే జ్యూస్ కన్నా మనం దాన్ని నార్మల్గా తినడం బెటర్. ఎందుకంటే ఫ్రూట్ అనేది జ్యూస్గా మారినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. దానివల్ల మన బాడీలో ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది అనమాట. సో అందుకని నేను జ్యూస్ వద్దంటున్నాను. కానీ జ్యూస్ కూడా మంచిదే, కాకపోతే దానికన్నా మంచిది వచ్చేసి మనం ఫ్రూట్ని ఫ్రూట్ లాగే తీసేసుకోవడం అనమాట. సో ఇదనమాట. ఆ తర్వాత
వచ్చేసి స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ స్లీప్ 8 అవర్స్ కానీ 7 అవర్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. సో ఇవన్నీ మీరు ఫాలో అయితే కనుక రిజల్ట్స్ వెంటనే కనిపిస్తాయి. ఓ 10 రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో డబ్బులు వేలకు వేలు పారేసి ఇట్లా మీరు బయట మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ డైట్ ప్లాన్స్ కోసం అని చెప్పేసి ఆ క్లినిక్స్కి అయితే పరిగెత్తట్టు. అదే కానీ ఈ సోదంతా మాకెందుకు, అసలు నువ్వు ఏం తింటున్నావో చెప్పు అంటే నేను ఆల్రెడీ వీడియోస్ షార్ట్స్ రోజు పోస్ట్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి చూడండి. అయినా కూడా చెప్తున్నా, కొంతమంది షార్ట్స్ చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఇప్పుడు హాస్టల్ అంటే ఏముంటుందండి, 3 పూట్ల ఫుడ్ పెడతారు. ఉదయాన దోశ, ఇడ్లీయో, బోండానో, పూరియో ఏదో పెడతారు. దోశ పెట్టిన రోజు 2 దోశ తింటా, ఇడ్లీ పెట్టిన రోజు 2 ఇడ్లీ తింటా, ఊతప్పం పెట్టిన రోజు 2 ఊతప్పం తింటా, బోండా పెట్టిన రోజు పూరి పెట్టిన రోజు నేను తిన్నాను. బయటికి వెళ్ళి ఇడ్లీ తెచ్చుకోవడమో దోశ తెచ్చుకోవడమో చేస్తా, లేదంటే రాగి జావ తాగుతా. అది కూడా వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి. అండ్ మధ్యాహ్నం అయితే ఏం చేస్తానంటే 2 చపాతీ లేకపోతే రైస్ కొంచెం తక్కువ క్వాంటిటీతో తింటా అనమాట. ఎక్కువ ఏంటంటే ఇప్పుడు 2 days రైస్ తిన్నాను అనుకోండి, 3 days చపాతీ తింటా అలా అనమాట. సో 2 రోజులు చపాతీ తింటే 3 రోజులు రైస్ తింటా. అంటే నాకు నచ్చినట్టు, నాకు అవైలబిలిటీని బట్టి. అండ్ ఇంకా 4-5 days అయితే ఖచ్చితంగా కీరా క్యారెట్ తింటా అండి. షూర్గా 1 week తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా, ఊరికి వెళ్ళి తెచ్చుకోలేదని చెప్పేసి. సో ఆ 1 week కీరా క్యారెట్ కంపల్సరీ తింటా అనమాట. అండ్ నేను మళ్ళీ అప్పుడప్పుడు నాకు ఏమైనా నచ్చినవి కూడా తింటా అనమాట. అండ్ చికెన్ విషయానికి వస్తే చికెన్ కూడా తింటా అనమాట. వీక్కి 2 days తింటా అనమాట. సో ఇంకోటి ఏంటంటే, మొన్న ఒకరు కమెంట్ పెట్టారండి, ఇక్కడ కాదు ఇన్స్టాగ్రామ్లో నేను వీడియో పోస్ట్ చేశాను అనమాట. అంటే ఆ రోజు ఏమైందంటే చికెన్ తిన్నాను అనమాట. మార్నింగ్ తిన్నాను, మధ్యాహ్నం స్కిప్ చేసేసేసి తర్వాత ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ తిన్నాను అనమాట. దాని కింద ఒక కమెంట్ పెట్టారు, మీరు ఇట్లా వెయిట్ లాస్కి అసలు ఏం తినట్లేదు, 1000 calories కూడా మీరు మెయింటైన్ చేయట్లేదు అని. ఆయన చెప్పింది మంచిదే అండి, కాకపోతే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, చికెన్ తిన్న రోజు నేను మధ్యాహ్నం అన్నం తిన్నాను. ఎందుకంటే చికెన్ చాలా క్యాలరీస్ ఉంటాయి, దట్టు అది డైజెస్ట్ అవ్వడానికి 24 hours పడుతుంది. సో అందుకని అయితే నేను ఆ రోజు ఏం తినను. అండ్ ఆయన చాలా మంచిగానే చెప్పారు, కరెక్ట్గానే చెప్పారు. ఇది నేను అనలైజ్ చేసుకొని నేను ఫాలో అవుతున్న పద్ధతి, అందరూ అలా ఫాలో అవ్వాలని నేను చెప్పట్లేదు. సో నేనైతే నా డైట్లో చికెన్ కూడా తింటానండి. అలా అని చెప్పి చికెన్ బిర్యానీ అలా తినేను. చపాతీలోకి చికెన్ తింటాను, లేకపోతే 2 దోశలోకి అట్లా చికెన్ తింటాను. లేదంటే ఒకవేళ రైస్లోకి తిన్నా కూడా చాలా తక్కువ క్వాంటిటీ తింటాను. మీకు ఏదైనా స్నాక్స్ కావాలన్నా కూడా తినచ్చు, కానీ అది ఆయిల్ ఫుడ్ అయి ఉండకూడదు, షుగర్కి ఎక్కువ అయి ఉండకూడదు. అలా తినచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. నేను కూడా తిన్నాను లేండి మధ్యలో, అంటే మరీ అంత ఆయిల్ ఫుడ్స్ ఏం కాదు. అండ్ అంతట్టు పెద్ద పెద్ద స్వీట్స్, చాక్లెట్స్ ఏం కాదు. ఇన్ కేస్ నాకు స్వీట్ తినాలి అనిపించినా, ఎవరైనా ఇచ్చినా కూడా ఇప్పుడు ఒక్క స్వీట్లో కొంచెం ఆ స్వీట్ క్రేవింగ్ని కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం అలా తింటాను అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ ఇదనమాట నేను హాస్టల్లో ఫాలో అయ్యే డైట్. హాస్టల్లో ఉంటూ కూడా మనం డైట్ ఫాలో అవ్వచ్చు మనం అనుకుంటే. సో అదనమాట ఇవాళ ముచ్చట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి వెయిట్ లాస్కి సంబంధించి. స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియోస్. ఉంటానే, బాయ్ బాయ్.